హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్. నేను మీ భార్గవి. మా పెద్ద అబ్బాయి హారం సాయికి స్కూల్లోని ఫిబ్రవరి 28న సైన్స్ డే అనమాట. ఆ రోజు వాళ్ళకి ప్రాజెక్ట్ అయితే చేసి తెమ్మని చెప్పారు. సో మా అబ్బాయి అయితే పెరిస్కోప్ చేస్తున్నాడు. ఈ పెరిస్కోప్కి తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాడు అనమాట. సో ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి పెరిస్కోప్ని అయితే చేస్తున్నారు. దానికి ఒక కార్డ్బోర్డు, ఇంకా సిజర్స్, ప్లాస్టర్, ఇంకా ఒక 2 మిర్రర్స్ అయితే కావాలి. ఈ మిర్రర్ అన్నది ఈ పెరిస్కోప్లో మెయిన్ పార్ట్ అనమాట. సో చిన్నవి 10 రూపీస్వి అద్దాలు ఉంటాయి కదా, అవైతే 2 తీసుకున్నారు. వాటిలోంచి అద్దాలు అన్నవి సెపరేట్ చేశారు. ఇంకా కార్డ్బోర్డ్కి అయితే ఇలాగా వాళ్ళు అక్కడ కొలతలు కొలుచుకొని మెజర్మెంట్స్తో తీసుకొని చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఎలా చేస్తున్నారు అన్నది వీడియో మొత్తం చూడండి. సో ఇక్కడ పెరిస్కోప్కి అయితే డ్రా చేసుకున్నారు. ఇక ఇక్కడ నేను వాళ్ళిద్దరే డ్రా చేశారు, కానీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికని ఇక్కడ దగ్గరలో జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక ఇక్కడ లెంగ్త్ అయితే ఇక ఇక్కడ స్కేల్ తోటి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంగ్త్ అయితే 40 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ ఇది వెడల్పు బ్రెడ్త్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 18 సెంటీమీటర్స్ ఉందన్నమాట. సో ఇది టోటల్ వీళ్ళు తీసుకున్నది లెంగ్త్. ఇక్కడ 3 లైన్స్ అన్నది గీసారు. అది ఎలా గీసారు అంటే, ఇప్పుడు ఇది ఫస్ట్ దీంతో పాటు ఇలా గీసుకుంటూ వెళ్ళారనమాట. ఇగో ఇలా గీసుకుంటూ వెళ్ళారు. అప్పుడు ఈ లైన్ ఫామ్ చేశారు. తర్వాత మళ్ళీ దీనికి ఈ లైన్తో ఇలా గీసారు. తర్వాత ఈ లైన్తో ఇలా గీసారు. అప్పుడు ఇవి 3 లైన్స్ వచ్చాయి. దీనికి ఈ మిడిల్ లైన్లో వచ్చేసి ఇది ఇక్కడ మిర్రరు ఇటు సైడ్ పెడతాం కాబట్టి ప్లేస్మెంటు. సో ఇది మిర్రర్ అన్నమాట. ఈ మిర్రర్కి ఇక్కడ సెంటర్లోని ఉంటుంది కదా, ఈ సెంటర్లో బాక్స్కి వచ్చేసి ఇక్కడ పాయింట్ నుంచి ఇక్కడికి తీసుకున్నారనమాట. ఇలా డయాగ్నల్గా తీసుకున్నాక ఇక్కడ ఒక లైన్ అన్నది దీన్ని పెట్టి ఈ లైన్ అన్నది డ్రా చేశారు. ఈ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ మార్క్ పెట్టుకొని దానికి అప్పుడు ఈ లైన్ అన్నది డ్రా చేశారు. సేమ్ ఇటు కూడా ఇలానే ఇక్కడ ఈ మిడిల్ దానికి ఇది ఇక్కడ ఇలా పెట్టుకున్నారు. మిర్రర్ పెట్టుకొని ఈ మిర్రర్ తోటి అది అటు డ్రా చేశారనమాట. సేమ్ ఇక్కడ పాయింట్ పెట్టుకొని మళ్ళీ అది అలా డ్రా చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇదంతా వచ్చేసి ఒక సైడు వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి పెరిస్కోప్ అన్నది ఇక్కడ జెడ్ షేప్ ఉంటుంది. సో ఇది జెడ్ షేప్ మనకి. దీనికి సైడ్స్కి ఇవి ముక్కలేమో వస్తాయన్నమాట అతికించడానికి. ఇదంతా వచ్చేసి ఒక సైడు. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా మనకి రావాలి కాబట్టి రెండో వైపు కూడా సేమ్ యాస్టీజ్ ఇలా ఇది ఎలా గీసారో యాస్టీజ్ సేమ్ ఇక్కడ కూడా అలాగే డ్రా చేశారు. సో ఫైనల్గా ఇలా 2 డ్రా చేశారనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ మిడిల్లో అవి ఈ జెడ్ షేప్ కట్ చేస్తారు రెండును. ఇప్పుడు ఇక్కడ డ్రా చేసిన దగ్గర అయితే ఫస్ట్ ఆ చుట్టూరా ఉన్నది కట్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఇప్పుడు మార్క్ చేసిన చోట అయితే కట్ చేస్తున్నారు. ఇగో ఒకటి కట్ చేస్తారు ఆల్రెడీ షేపు, ఇంకొకటి ఇగో కట్ చేస్తున్నాడు హారం, అది ప్రాపర్గా వచ్చేలాగా. ఇది ఒక షేపు మార్క్ చేసుకున్నారు కదా, ఈ మార్క్ చేసిన షేపు ఒకటి, ఇది సెకండ్ ఏమో ఇగో ఇక్కడ ఉంది. ఇవి కట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ మధ్యలోని ఇక్కడ ఈ జెడ్ షేప్ అన్నది మళ్ళీ కట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఒక షీట్, ఫస్ట్ షీట్ ఇది సెకండ్ షీట్. ఫస్ట్ షీట్ ఏమో ఇక జెడ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నారు. ఇది ఈ మిగిలిన ముక్క కూడా మార్క్ చేసి ఉంది. సో దీన్ని మనం సైడ్స్ అటాచ్ చేసుకుంటాం అన్నమాట. ఇది సేమ్ దీనిలాగే నెక్స్ట్ ఇది కూడా ఇప్పుడు కట్ చేస్తారు. హారంను వాళ్ళ ఫ్రెండ్ కలిసి చేస్తున్నారు. ఇది పెరిస్కోప్. ఇది సబ్మెరైన్స్లో ఎక్కువ యూజ్ చేస్తారనమాట. సబ్మెరైన్స్లోని పెరిస్కోప్ తోటి బయట నుంచి చూసి ఎవరైనా వస్తున్నారా ఏంటి, ఎదురుకుండా షిప్స్ కానీ ఎవరైనా చిన్న చిన్న నౌకలు పడవలు కానీ ఏవైనా వస్తున్నాయా, ఎవరైనా మనుషులు ఉన్నారా లేదా అని చూస్తారనమాట. ఇక ఇక్కడ ఫస్ట్ జెడ్ షేప్ అయితే కట్ చేశారు.
ఇగో చూసారా, ఫస్ట్ ఇలా జెడ్ షేప్ అయితే కట్ చేశారు. సో దీనికి కూడా సెకండ్ దానికి కూడా అలా కట్ చేస్తున్నారు. ఇక్కడ సిజర్తో గట్ట కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు దగ్గరుండి చేయించండి పిల్లల చేత. ఓన్లీ పిల్లలు చేస్తున్నారు కదా అని వదిలేయద్దు. ఇక ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ అయితే చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఇలాగా 2 జెడ్ షేప్స్ అయితే వచ్చాయి. వీటిని ఇప్పుడు పెరిస్కోపు డిజైన్లోని అతికిస్తారు. ఇక ఇక్కడ సైడ్కి ఇక్కడ కట్ చేశారు కదా పీసెస్ అన్నవి, ఆ పీసెస్ ఇక్కడ సైడ్కి అటాచ్ చేస్తారు. ఇప్పుడు అవి ఎలా అటాచ్ చేస్తారో చూద్దాం. మధ్యలోని ఆ మిర్రర్స్ అన్నవి పెడతారనమాట పెరిస్కోప్కి. ఇక్కడ పెరిస్కోపు ఫస్ట్ అయితే జెడ్ షేప్లో పెట్టారు. పెట్టి దానికి మిడిల్లో ఫస్ట్ ప్లాస్టర్ లోపల నుంచి అంటించారు. ఇక్కడ బయట నుంచి ఫస్ట్ ఇలా ఫెవికాల్ తోటి అంటిస్తున్నారు. అది అతుక్కున్న తర్వాత దాని మీద మళ్ళీ ప్లాస్టర్ వేస్తారనమాట. ఇది లోపల ఎలా అంటించారు చూపించండి. అదిగో లోపలైతే జెడ్ షేప్కి సైడ్ ముక్క కట్ చేశారు కదా, దానికి ఇలా పెట్టారనమాట. ఇప్పుడు ఫెవికాల్ వేసారు, అది మళ్ళీ ఊడిపోతుందని చెప్పేసి ప్లాస్టర్ కూడా అంటిస్తున్నారనమాట. ఇగో ఇలా టైట్గా ప్లాస్టర్ నీట్గా అంటిస్తున్నారు దానికి ఊడిపోకుండా. సో మనకి అది ఒక బాక్స్ షేప్లో రావాలి కదా, దానికోసం ఆ ముక్కలు సైడ్వి అటాచ్ చేస్తున్నారు. ఇది లోపట ఈ జెడ్ షేపు వచ్చేలాగా అది కూడా అక్కడ అటాచ్ చేస్తున్నారనమాట. జెడ్ షేప్కి ఇటు సైడు అటు సైడు ముక్కలు మిగిలాయి కదా, ఆ ముక్కల్ని ఇటోటి అటోటి బాక్స్ లాగా రావడానికి అక్కడ ప్లాస్టర్ వేసి అతికిస్తున్నారు 2 వైపులా. ఇగో ఇప్పుడు జెడ్ షేప్కి బాక్స్ లాగా చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ గ్లాసెస్ అయితే అంటించారనమాట. ఇగో చూడండి, ఇది ఇక్కడ అంటించారు, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇది అంటించారు. సో ఆ గ్లాసెస్ ఈ ఫెవికాల్ తోటి అంటట్లేదు, సో అందుకని దీంతో అంటించారనమాట. ఇవి పీవీసీలు అంట. సో ఇదైతే గ్లాసెస్ అవి ఫాస్ట్గా అతుక్కుంటాయంట, అందుకనేసి గ్లాస్ ఐటమ్ కదా అందుకని ఇది అంటించారు. సో ఫైనల్గా మనకి అటు నుంచి చూస్తే ఇటువైపు ఉన్నది కనిపించాలి. ఆ పెట్టేటప్పుడు అలా చెక్ చేసుకోండి కనిపిస్తుందో లేదో. ఈ లోపల అయితే ఇక పేపర్స్ బ్లాక్ పేపర్స్ అంటించామన్నమాట. సో అది క్లియర్గా రావడానికి కనిపించడానికి. సో మెయిన్ పార్ట్ అయితే ఇక్కడ గ్లాస్ పెట్టుకోవడమే. ఇగో అద్దం ఇక్కడ పెట్టుకున్నాం కదా, చూసారా అద్దం ఉంది లోపట. సో దీనికి పైన మళ్ళీ ఇంకొక జెడ్ షేప్ అన్నది మనం కట్ చేసాం కదా, ఆ జెడ్ షేపు పైన పెట్టేసుకొని అటాచ్ చేసుకుంటున్నారు. మిర్రర్స్ ఆపోజిట్గా పెట్టేసి అతికించిన తర్వాత ఇప్పుడు ఇదంతా అతికించేసి దీనికి ప్లాస్టర్ వేసేస్తారనమాట. అప్పుడు అది ఒక బాక్స్ లాగా వస్తుంది. ఫైనల్గా అయితే ఇక ఇక్కడ ఈ మార్క్ పెట్టిన దగ్గర శుభ్రంగా ఇక్కడ మీకు చూపించాను కదా, ఇక్కడ అతికించారు. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఇలా నీట్గా పట్టుకోవాలి. ఇగో ఇక్కడ లోపల మిర్రర్ కనిపిస్తుంది కదా మీకు, ఇక మిర్రర్ కూడా ఒకసారి పెట్టేటప్పుడు ఫైనల్గా క్లీన్ చేసుకున్నారు క్లాత్ తోటి. ఇది ఒకవైపు, ఇది కింద నుంచి అన్నమాట. ఇంకా అది ఓకే, ఇది రెండో వైపు మిర్రరు. ఇగో ఫైనల్గా దీని షేప్ వచ్చేసి ఇలా జెడ్ షేప్లో ఉంటుంది పెరిస్కోప్. ఇదే ఊడిపోకుండా ఇలాగా ఈ మెటీరియల్ అయితే చూసుకోండి, జాగ్రత్తగా అతికించుకోవాలి. నాకు తెలిసి వీళ్ళు ఇద్దరు ఉండి చేస్తున్నారు. ఇది ఒక్కలో అయితే కొంచెం చేయడం అనేది కష్టము, బ్యాలెన్సింగ్గా పట్టుకోవడం అది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి అద్దం అది పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటున్నారు ఇద్దరూను. ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు పక్కన వాళ్ళకి హెల్ప్ చేయండి పట్టుకొని, లేదా పిల్లలు ఉంటే పిల్లలు కూడా చేయొచ్చు, 2-3 కలిపి. ఇది ప్రాజెక్ట్ కింద, ఇదైతే సైన్స్ డేకి ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాడు మా వాడు. ఇక ఇక్కడ చుట్టూరా దానికి గ్లూ అది వేస్తున్నాడు. ఇంకా ఫైనల్గా ఆ 2 వైపులా కూడా ఇంకా ఇదంతా ఎక్కడ ఓపెన్ లేకుండా ఆ అట్ట ముక్కలతోటి
ఇంకా అతికించేసుకోవడమేను. ఈ బ్లాక్ పేపరు వేసాను లోపట. ఈ బ్లాక్ పేపర్ ఎందుకంటే లోపల ఈ అట్ట ముక్క కనిపించకుండా లోపల అంతా చీకటిగా చేసేస్తే పిక్చర్ ఇంకా మనకి క్లారిటీగా కనిపిస్తుంది. సో అందుకని ఈ బ్లాక్ పేపర్ అన్నది వేసామన్నమాట. ఇప్పుడు పైన కింద మొత్తం అంతా క్లోజ్ చేసేస్తున్నారు అట్ట ముక్కలతోటి. సో ఇక్కడ ఫైనల్గా అయితే ఇక పైన కూడా క్లోజ్ చేస్తారు, ఈ చుట్టూరా క్లోజ్ చేస్తారు. ఈ మిడిల్లో అయితే మిర్రర్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఇటు సైడ్ పెట్టారు, దీనికేమో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టారు. సో మిర్రర్స్ అయితే ఇదిగో ఇలా ఉన్నాయన్నమాట. వీటిని మనం చూడాలి, చూసి అప్పుడు చెక్ చేసుకొని అప్పుడు ఈ కిందన కూడా క్లోజ్ చేసేయాలన్నమాట. ఈ కిందన ఈ సైడ్ని కూడా మొత్తం క్లోజ్ చేసేస్తే ఈ సైడ్న ఒకవైపు ఓపెను, ఈ కిందనేమో ఒక సైడ్ ఓపెన్ ఉండాలి. అంటే ఇది ఇంకా ఇది క్లోజ్ చేసేస్తే అప్పుడు మనకి పూర్తిగా సెట్ అయిపోతుంది. ఇక ఇక్కడ ఇటు నుంచి చూస్తే అటు సైడ్ కనిపిస్తుంది అన్నమాట. దీనికైతే కొంచెం దీనికి ఇలా ఉంటే బాగాలేదు కదా చూడడానికి, అందుకని దీనికి ఇక్కడ ఈ కలర్ పేపర్స్ అయితే మా దగ్గర ఉన్నాయి. ఈ కలర్ పేపర్స్ తోటి చుట్టూరా డెకరేషన్ అది చేస్తాం అన్నమాట. ఫైనల్గా ఇంకా పెరిస్కోప్ అయితే అయిపోయింది. ఇగో చూసారు కదా, ఇక ఇలా నీట్గా డెకరేట్ అయితే చేసాము కలర్ పేపర్ యూస్ చేసి. ఇంకా మా హారంబు తన ఫ్రెండ్ ఇద్దరు కలిపి చేశారు. ఇది సైన్స్ డే సైన్స్ ప్రాజెక్ట్ కోసం అయితే చేశాడు. ఇంకా ఇలాంటివి కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ మీ పిల్లల చేత ఇంట్లో చేయించండి వాళ్ళు లీజర్గా ఉన్నప్పుడు. ఇంకా వాళ్ళకి సబ్జెక్ట్ కూడా బాగా డెవలప్ అవుతుంది ఇలాంటివన్నీ చేయించడం వల్ల. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మనకి సైన్స్లోని చాలామంది శాస్త్రవేత్తలు చాలా రకాల ఆవిష్కరణలు అయితే చేశారు. అందులో ఒకటే ఈ పెరిస్కోప్. ఈ పెరిస్కోప్ ఎవరు ఆవిష్కరించారు, ఏ ఇయర్లో దీన్ని ఇన్వెంట్ చేశారు, ఇంకా దీని యూజెస్ ఏంటి అన్నది ఇలా నీట్గా ఒక చార్ట్ మీద అయితే హారంబు నీట్గా రాసుకున్నాడు. ఇది సైన్స్ డే రోజు స్కూల్కి పట్టుకెళ్ళి తను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట మిగతా వాళ్ళ స్టూడెంట్స్కి టీచర్స్కి అందరికీ. సో నేనైతే ఇలాంటివి చాలా ఎంకరేజ్ చేస్తాను. ఇలాంటి స్కిల్స్ చాలా డెవలప్ అవుతాయి స్కూల్స్లోని మనం చేయడం వల్ల. పిల్లల్లోని స్పీకింగ్ స్కిల్స్, ఇంకా ఏదైనా ఒక మోడల్ తయారు చేయడం అంటే దానికి ఎంత కష్టపడాలి, వాళ్ళ సైంటిస్టుల యొక్క గొప్పతనం అవన్నీ కూడా పిల్లలకి తెలుస్తాయి ఇలాంటి వాటి వల్ల. ఇది ఎడ్యుకేషనల్గా చాలామందికి యూజ్ అవుతుందనేసి ఒక చిన్న వీడియో అయితే నేను చేసి పెడుతున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.